ఆస్తమా బాధితులకు గుడ్ న్యూస్. ఖచ్చితంగా ఈ చేప మందు ప్రసాదం పంపిణీ డేట్స్ అయితే ఫిక్స్ అయ్యాయి. జూన్ నెల 8, 9 తేదీల్లో ఈ డేట్స్ని అయితే ఫిక్స్ చేశారు. 178 ఏళ్ళుగా చేప మందును పంపిణీ చేస్తోంది బత్తిని కుటుంబం. దేశ నలుమూల నుంచి చేప మందు కోసం వస్తున్నటువంటి జనం ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే చేప మందు పంపిణీకి ముస్తాబవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఈ పేరిట ప్రస్తుతం మనం ఈ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం. తెలంగాణలో మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేస్తారనే విషయం తెలిసిందే. నగరానికి చెందిన బత్తిని కుటుంబ సభ్యులు గత 178 ఏళ్ళుగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చేప ప్రసాదం ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రజలైతే విశ్వసిస్తూ ఉంటారు. ఈ ప్రసాదం కోసం తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఉబ్బసం బాధితులు నగరానికి 2 రోజుల ముందే చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన డేట్స్ అయితే ఫిక్స్ అయ్యాయి. బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ తేదీలను కూడా ప్రకటించారు. గతేడాది జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబం చేప ప్రసాదాన్ని పంపిణీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అందుకు సంపూర్ణ సహకారం కూడా అందించింది. నీటి సరఫరా, రవాణా, విద్యుత్, పోలీసు భద్రత, మత్స్యశాఖ సహకారంతో ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా మృగశిర కార్తీ సందర్భంగా అంటే గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాదిలో కూడా జూన్ 8, 9 తేదీల్లోనే చేప ప్రసాదం అందించబోతున్నట్లుగా బత్తిన కుటుంబ సభ్యులు ప్రకటించారు. కాగా ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల మంది ఈ చేప ప్రసాదం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని బత్తిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తీ సందర్భంగా బత్తిన కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే చేప ప్రసాద పంపిణీకి అయితే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రసాదంలో ఆయుర్వేదంతో పాటు పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు వంటి సహజ సిద్ధమైన వనమూలికలు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. వీరి ప్రసాదం తయారు చేయడానికి బత్తిని ఇంట్లో ఉన్నటువంటి బావి నీటిని వినియోగిస్తారు. 24 గంటల ముందు నుంచి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. ప్రసాదం పంపిణీ కోసం 2 నుంచి 3 అంగుళాల పొడవున్న కొర్రమైన చేప పిల్లల్ని ఉపయోగిస్తారు. బతికున్న చేప పిల్లను నోట్లో బత్తిని కుటుంబ సభ్యులు తయారు చేసిన మిశ్రమాన్ని నుంచి ఉబ్బసం రోగుల చేత మింగిస్తారు. శాకాహారుల కోసం చేపలకు బదులుగా బెల్లంతో తయారు చేసిన ప్రత్యేక ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇది ఒక సాంప్రదాయ చికిత్స పద్ధతి. తరతరాలుగా బత్తిన కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది. ఈ ప్రసాదం తీసుకునే వ్యక్తులు కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. కార్యక్రమానికి ముందు కొన్ని రోజుల పాటు మాంసాహారం మానేయడం, మందు వేసుకున్న తర్వాత కొన్ని రోజులు నిర్దిష్ట ఆహార నియమాలు పాటించడం వంటి సూచనలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ చేప ప్రసాదంపై అనేక వివాదాలు ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక వంటివి దీన్ని శాస్త్రీయంగా నిరూపించబడని వైద్య విధానంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కోర్టుల్లో కూడా కేసులు కూడా నమోదై ఉన్నాయి. అయితే రోగుల నమ్మకం దృష్ట్యా కోర్టు ఆదేశాల మేరకు దీనిని చేప ప్రసాదంగా వ్యవహరిస్తున్నారు. సో చేప ప్రసాద పంపిణీ బత్తిన కుటుంబ సభ్యులు వచ్చే నెల 8, 9 తేదీల్లో పంపిణీ చేయడానికి వాళ్ళంతా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. 178 ఏళ్ళుగా ఈ చేప ప్రసాదం పంపిణీ అయితే జరుగుతూ వస్తుంది బత్తిన కుటుంబ సభ్యులచే. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలను ఆనుకున్నటువంటి మిగతా రాష్ట్రాలన్నిటి నుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ చేప ప్రసాదం తీసుకుని వారెంతో విశ్వసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా తమ వ్యాధి నయమవుతుంది, బత్తిన కుటుంబ సభ్యులు ఇచ్చే ఈ కొరమైన చేప ప్రసాద పంపిణీతో తమ యొక్క ఉబ్బసం వ్యాధి అయితే నయమవుతుందని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా నమ్ముతూ ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏడాది భక్తులు రాక అంచనా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. సో ఏడాది అయితే 5 నుంచి 6 లక్షల మంది అయితే వస్తారని కూడా విశ్వసిస్తున్నారు. మరి చూడాలి. మరి ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరోవైపు బత్తిన కుటుంబ సభ్యులు ఆ మేరకి ఈ చేపలను కూడా ఆ విధంగా సేకరించి ప్రసాదం పంపిణీకి, అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే బత్తిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి బావి నీటినే ఈ ప్రసాదం తయారీకి ఉపయోగించడం అనేది నిజంగా ఒక విధంగా ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది. సో ఓవరాల్గా భక్తుల విశ్వాసాన్ని ఎవరు కూడా వమ్ము చేయకుండా ఇటు ప్రభుత్వం కానీ అటు బత్తిన కుటుంబ సభ్యులు కానీ ఓవరాల్గా ఇస్తున్నటువంటి 178 ఏళ్ళుగా ఈ చేప ప్రసాద పంపిణీ అయితే ఇస్తున్నటువంటి సందర్భం అయితే ప్రతి ఏటా కనిపిస్తోంది. ఏడాది కూడా అట్లానే. సో వచ్చే నెల జూన్ 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఈ చేప ప్రసాద పంపిణీ అయితే
జరుగుతుందని చెప్పేసి మనకి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.